హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా తమిళనాడు రెసిపీ అయిన హాట్ పొంగల్ మనందరికీ తెలిసిందే. కానీ తమిళనాడులో చేసుకునేంత పర్ఫెక్ట్గా మెథడ్ అనేది సింపుల్గా ఈజీగా విధానం కూడా మంచిగా కరెక్ట్గా చేసేటట్లు పాలు అన్నీ కరెక్ట్గా తెలిపి నేను మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడిద్దని ఎంతో కష్టపడి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక్క చిన్న లైక్ ఇవ్వండి, ఏదైనా కమెంట్ చేయండి, మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా కుకింగ్లోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఒక చిన్న ప్యాన్ని ఏదైనా పెట్టుకోండి ఫ్రై చేసుకోవడానికి. ఇక్కడ నేను 3/4 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. ఎల్లో పెసరపప్పు పసుపుగా ఉంటుంది కదా. దీన్ని స్టవ్ వెలిగించి సన్న సెగ మీద మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పెసరపప్పుతో చేసుకునే ఈ పొంగలు మనం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్కి కానీ డిన్నర్ టైంలో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వానాకాలం చలికాలం అయితే బెస్ట్ రెసిపీ అనమాట. సింగిల్ పాట్ మీల్ కంప్లీట్ ఫుడ్ రెడీ అవుతుందన్నమాట. అలాగే ప్రసాదంకి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, పండగలు, ప్రసాదానికి కూడా వాడుకోవచ్చు. మంచిగా సన్న సెగ మీద చక్కగా లైట్ కలర్ మారేంత వరకు వేయించుకొని వేరే గిన్నెలోకి తీసుకున్నాను. అదేవిధంగా ఈ రైస్ని ఒక గ్లాస్ తీసుకొని మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని అందులోనే వేసుకొని కడిగేసుకోవాలి. లేదంటే మనం కుక్ చేసే కుక్కర్లో అయినా సరే కడిగేసుకోవచ్చు అనమాట. సో జాగ్రత్తగా కడగండి. 2-3 సార్లు మంచిగా నీళ్ళతో కడగండి. ఫస్ట్ టైం వాటర్ పోసినప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది, చూసుకొని కొంచెం చేయి పెట్టుకొని కడుక్కోండి, ఎందుకంటే ఫ్రై చేసాం కదా. సో అందుకనమాట. సో ఈ పొంగల్కి రైస్ కానీ పప్పు కానీ నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనకు ఒక అరగంటలో రెడీ అవ్వాలన్నా కూడా మనం మంచిగా చేసేసుకొని ఫుల్ మీల్ని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ చల్లగా ఉన్న టైంలో. సో ఈ పప్పు నేను తీసుకున్న పప్పుకి రైస్కి నేను 5 గ్లాసుల వాటర్ అయితే ఎసురుగా పోసుకుంటున్నాను. కొంచెం రైస్ అనేది సాఫ్ట్గా మంచిగా రెడీ అవ్వాలన్నమాట. అందుకే ఎసురు కాస్త ఎక్కువ పట్టిద్ది. అలాగే కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు, 1 అంగుళం ముక్క అల్లంని సన్నగా అంటే చెక్కు తీసేసి చిన్న చిన్న ఫైన్గా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట, అంటే చీలికలు అంటారు కదా అలాగా. సో ఈ కరివేపాకును కూడా సన్నగా కట్ చేసేసుకుందాము, ఎందుకంటే మీ ఇంట్లో ఏమో కానీ మా ఇంట్లో మాత్రం మా పిల్లలు ఇంట్లో వాళ్ళు తినరు. అది తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఆ ఆకును పట్టుకొని తినమంటే ఎవరు తింటారు? అందుకని నేను సన్నగా కట్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. ఈ అల్లం తరుగుని సగం పక్కన పెడుతున్నాను, కరివేపాకు కూడా అలాగే పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను పక్కన పెట్టుకున్న ఈ అల్లం తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకుని ఈ కుక్కర్లోకి వేసేసుకోవాలి. కుక్ చేసే ముందు వేసుకోవాల్సిన మెథడ్ అనమాట ఇదంతా. జాగ్రత్తగా గమనించండి, వీడియోని స్కిప్ చేయొద్దు. ఇప్పుడు నేను వేసింది ఏంటంటే డ్రై జింజర్ పౌడర్, అంటే సొంటి పొడి అంటారు కదా, అది అనమాట. సో ఈ స్పైసెస్ అన్నీ చాలా ఇంపార్టెంటు. ఈ సీజన్లో మనకి జలుబులు, జ్వరాలు అవి రాకుండా మనకి ఎంతో మేలు చేస్తాయన్నమాట. అలాగే మిరియాల పొడి కాకుండా మిరియాలు ట్రై చేయండి. మిరియాలు తెచ్చిపెట్టుకోండి చిన్న ప్యాకెటు. ఒక 20 మిరియాలని ఈ విధంగా దంచేసుకోండి. మరీ ఫైన్గా దంచుకోకర్లేదు, కొంచెం పొడి అయ్యేంత వరకు దంచుకోండి. ఆ దంచిన దాన్ని సగం మాత్రమే ఇందులో వేస్తున్నాను అనమాట. మిగతా సగం నెక్స్ట్ నేను తర్వాత తాలింపుకి వాడుకుంటాను. సో ఇందులో 1/4 స్పూన్ పసుపు, 1.5 స్పూన్లు సాల్టు, అంటే సాల్ట్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి, నేను మరీ ఎక్కువ వేసుకోను సాల్టు. ఒక పించ్ అంటే ఒక చిటికెడు ఇంగువ, 1 స్పూను నెయ్యి వేసుకోండి. కుక్ అవుతున్నప్పుడు మంచి ఫ్లేవర్తో కుక్ అవుతుంది అనమాట, టేస్ట్ చాలా బాగా వస్తుంది. నెయ్యి స్పైసెస్తోనే ఈ పొంగల్ చాలా టేస్టీగా రెడీ అవుతుంది అనమాట. ఒకసారి స్పూన్తో అలాని కలిపేసి అన్నీ కలిసేటట్లు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించి విజిల్ తీయటమే ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే సెగ ఎక్కువ పెట్టుకోండి, విజిల్ కొంచెం వస్తున్నప్పుడు కొంచెం సెగ తగ్గించేసేయండి. ఒక 3-4 విజిల్లు. మనం వండే రైస్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే సింగిల్ పాలిష్ రైస్ వాడతాను, వైట్ రైస్ వాడతాను. మనం పాత రైస్ అయితే 4-5 విజిల్ పడుతుంది, లేదంటే ఒక 3-4 విజిల్కే అవుతుంది. ఇది అప్ టు యూ, మీకు తెలిసే ఉంటుంది కదా. సో 3 విజిల్ 4 విజిల్ అన్నీ ఒకసారి చూసుకోండి మీ రైస్ని బట్టి. సో రైస్ విజిల్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసేయాలి.
ఆఫ్ చేసిన తర్వాత మిగతా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట తాలింపుకి. ఈలోపు స్టీమ్ పోయేంత వరకు మిగతా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను. చూసారా స్టీమ్ పోయిన తర్వాత రైస్ ఎంత బాగా రెడీ అయిందో. ఒకే ఒక గ్లాసుతో మనం ఇంత పొంగల్ చేసుకోవచ్చని మీకు తెలుస్తుందండి. సో ఈ పొంగల్ని మనం తినేదాన్ని బట్టి 4 నుంచి 5 వరకు కడుపు నిండా తినచ్చు ఫ్రెండ్స్. వేడి వేడిగా తింటూ ఉంటే అలాగ నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అసలు మా ఇంట్లో ఫేవరెట్ అనమాట. సో ఈ పొంగల్ చేసుకోవటం చాలా ఈజీ ఫ్రెండ్స్. బ్యాచిలర్స్ అయినా ఎక్కువగా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సో ఈ పొంగల్కి తాలింపు పెట్టుకుందాము. మళ్ళీ ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని నేనైతే తాలింపుకి చిన్న కళాయి వాడతాను అనమాట. ప్యాన్ కొంచెం వాటర్ ఉంటే వాటర్ వేడి స్టవ్ వెలిగించి నీళ్ళంతా ఆరిపోవాలి. తర్వాత ఇందులో ఒక 2 నుంచి 3 స్పూన్లు నెయ్యి వేసుకోండి. కావాలంటే మొత్తం నెయ్యే వేసుకోవచ్చు, లేదంటే హాఫ్ నెయ్యి హాఫ్ నూనె వేసుకోండి. నూనె అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. దీనికి కొంచెం ఎక్కువే పట్టిద్ది ఫ్రెండ్స్. అప్పుడే కదా మనకి టేస్ట్ బాగా వస్తుంది. కొన్నిటికి వేసుకున్న ఆరోగ్యానికి చాలా మంచిది నెయ్యి కూడా. నెయ్యి అయినా ఆయిల్ అయినా ఫుడ్ తినేదాన్ని బట్టి ఉంటుంది ప్రాసెస్ అనేది. ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే ఒక స్పూను జీలకర్ర, నేను ఒక 50 గ్రాములు ఇక్కడ జీడిపప్పుల్ని అలాగా 2గా తీసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే ఫుల్ జీడిపప్పులుగా కూడా వేసుకోవచ్చు. మనమే కదా తినేది. సో ఎక్కువ కనిపిస్తాయి కదా, ఎక్కువ తింటారు కదా, ఒక్కొక్క స్పూన్కి ఒక్కొక్క జీడిపప్పు అని నేను విడిగా అలా తుంచేసి వేసుకున్నాను అనమాట. ఇవి మంచిగా చక్కగా సన్న సగం మీద ఫ్రై చేయండి. దీంట్లోనే ఒక హాఫ్ స్పూను మళ్ళీ డ్రై జింజర్ పౌడర్ అంటే శొంఠి పొడి వేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ శొంఠి పొడి, అల్లము ఇవన్నీ మిస్ చేయొద్దు. హింగువ కొంచెం చిటికెడు వేసి మంచిగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా దీంట్లో కరివేపాకు వేసుకొని చిటపటలాడించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయటమే. సో ఎంత ఫ్లేవర్గా ఉంటుందో తెలుసా అరోమాగా. మీరు ఒక్కసారి చేసుకొని చూడండి. ఈ తాలింపుని తీసుకెళ్ళి ఈ పొంగల్లో వేసేసేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో మనకి ఫీవర్ వచ్చినా, జలుబు వచ్చినా, మనకి నోటికి రుచి లేనప్పుడు ఏదైనా వేడివేడిగా తినాలని ఈ సీజన్లో అనిపిస్తుంటుంది కదా, ఫుల్ మీల్గా, సింగిల్ పాట్ మీల్గా, అలాంటప్పుడు ఇలా చేసేసుకోండి రెడీగా. మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి అనుకోండి, చాలా ఈజీగా త్వరగా రెడీ అవుతుంది. ఫుల్ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు. ఇది నేను చెప్పడం కాదు, నా అనుభవంతో చెప్తున్నాను. నేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఏమైనా కూరలు లేకపోయినా కూడా ఈ సీజన్ పర్టికులర్గా సమ్మర్ కన్నా మిగతా అన్ని సీజన్లో క్విక్గా అయ్యే రెసిపీ అంటే ఏదైనా ఒక సింగిల్ పాట్ ఉందంటే మా ఇంట్లో ఫస్ట్ ఇది. మర్చిపోయాను ఫ్రెండ్స్, ఇందాక తాలింపులోనే వేసుకోవాలి, మర్చిపోయాను. పర్లేదు, ఇప్పుడు కలిపేసుకోవచ్చు. మిగిలిన ఒక హాఫ్ క్వాంటిటీ ఉంది కదా పెప్పర్ పౌడరు, మిరియాల పొడి, అది ఇప్పుడు కలిపేసుకున్నాను. ఈ వేడికి కూడా మగ్గిపోతుంది అనమాట. ఇంకా ఫైనల్గా మనం సర్వ్ చేసుకోవడమే అనమాట. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ పొంగల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఏ చట్నీతో అయినా, టమాటా రోటి పచ్చడి ఉందా ఓకే, కొబ్బరి పచ్చడి ఉందా ఓకే, లేదు సాంబార్ ఉందా మీ ఇంట్లో మార్నింగ్ చేసింది, దాంతో అయినా ఓకే. మీకు విషయం తెలుసా ఫ్రెండ్స్, తమిళనాడులో ఈ పొంగల్ని బ్రేక్ఫాస్ట్కి చేసుకుంటారు, లంచ్కి చేసుకుంటారు, ఎప్పుడు కావాలన్నా అప్పుడు చేసుకుంటారు. ప్రసాదంకి చేసుకునే ఈ పొంగల్ని మీరు కూడా ఇంట్లో ఎప్పుడు చేసుకొని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.